జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అరైవ్ ఆన్లైన్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఏప్రిల్ 13 నుండి 18 వరకు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా అతివేగం, మద్యపానం మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత అనేది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. తీసుకున్న 99 డేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు నుంచి అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ పోతా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన ఎస్పీ గారికి, చేసిన చైర్పర్సన్ గారికి, ఆర్డీఓ గారికి, మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న అందరికీ కూడా నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. మనకి సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 డెత్స్ అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నాయి ఇండియాలో. రోడ్డు మీద రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే డెత్స్. ఇది ఏ వార్ లో కానీ జరిగినా కానీ, ఏ అటాక్స్ లో జరిగినా కానీ, టెర్రరిస్ట్ అటాక్స్ లో జరిగినా కానీ, ఇవన్నీ కన్నా కూడా ఆల్మోస్ట్ 20-30 టైమ్స్ డెత్స్ ఎక్కువ. అండ్ ఈ యాక్సిడెంట్స్ అయిన దాంట్లో ఆల్మోస్ట్ 90-95% 2 వీలర్స్ డెత్సే ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే ఎస్పీ గారు నేను పక్కనే రోడ్ సైడ్ చూస్తా ఉన్నా, ఎన్ని వెహికల్స్ 2 వీలర్స్ వాడుతూ ఉన్నారు, ఎన్ని 2 వీలర్స్ హెల్మెట్స్ వాడుతూ ఉన్నారని చూస్తే పక్కనే చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 95% కేసెస్ ఎవరు కూడా హెల్మెట్ లేకుండానే వెళ్తా ఉంటారు. పక్కనే చూస్తున్నారు, ప్రతి 15 వెహికల్ కి ఒక పర్సన్ హెల్మెట్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మిగతా 95% కేసెస్ లో హెల్మెట్స్ లేవు. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది కదా, మనం మొత్తం అంతా నాకాబందీ చేసి హెల్మెట్ ఉన్న వాళ్ళని పంపిద్దాము అనుకుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇదే పనిలో చేయాల్సి వస్తుంది. అప్పుడు నార్మల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ, లేకపోతే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చేయకుండా ఓన్లీ 2 వీలర్స్ పట్టుకోవడం మాత్రమే వాళ్ళ పని అయిపోతుంది. సో దట్ స్పాయిల్స్ ఆర్ ఫెయిల్స్ ఎంటైర్ పర్పస్. ఎక్కడ కూడా మనం ఆఫ్టర్ పాయింట్ మనం ఎన్ఫోర్స్ చేయలేము. అందుకనే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. 2 వీలర్ అనేది మనకి ఇప్పుడు ఈ టైంలో ఆల్మోస్ట్ సుమారుగా ₹1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో 2 వీలర్స్ మనం కొట్టా ఉన్నాం. హెల్మెట్ సుమారుగా ₹1000 నుంచి ఉంటుంది. మంచి క్వాలిటీ హెల్మెట్ తీసుకుంటే ₹1000 ఉంటుంది. సో ప్రతి 2 వీలర్ కొన్న పర్సన్ దగ్గర కూడా హెల్మెట్ కొనడానికి డబ్బులు లేవనో, లేకపోతే పేదరికం వల్ల హెల్మెట్ కొనలేకపోయామనే కారణాలు ఉండకపోవచ్చు. సో బేసికలీ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే మనకి ఏమైనా ఈ హెయిర్ స్టైల్ ఏమైనా పాడవుతుందని కానీ, లేకపోతే కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఉంటుందని మాత్రమే ఉద్దేశం వస్తుంది. సో మన ప్రాణాల కన్నా హెయిర్ స్టైల్ ఎక్కువ కాదు, అన్కంఫర్టబుల్ ఎక్కువ కాదు. సో అది అందుకనే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఎదురుగా ఉన్న అందరూ కూడా నాకు మిడిల్ ఏజ్ పర్సన్స్ కనిపిస్తూ ఉన్నారు. సో మీకు కూడా చాలా మంది పిల్లలు ఉంటారు, ఎస్పెషల్లీ యువకులు ఉంటారు. వాళ్ళు 15-16 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో బైక్ కొంటారా తెస్తారా అంటే మనకి వస్తూ ఉంటాయి. సో మీరు 18 ఏళ్ళ తర్వాత లైసెన్స్ తీసుకొని రూల్ పొజిషన్ ప్రకారం మీరు బైక్ కొనుక్కోవచ్చు. బట్ హెల్మెట్ పెట్టించే రెస్పాన్సిబిలిటీ మీరే ఉంటుంది. ఇంట్లో మనం ఎన్ఫోర్స్ చేయలేదు అంటే ఫస్ట్ మనము 2 వీలర్ వాడితే మనము హెల్మెట్ వాడాలి. తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాడితే దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు తిరుగుతున్న బైక్స్ అన్ని కూడా హెల్మెట్ లేకుండా తిరుగుతున్న ఎవరు కూడా ఇంట్లో చెప్పలేదని అనుకుంటా ఉంటాం. బట్ ఈ అవేర్నెస్ అన్ని కూడా ఏంటంటే ఇప్పుడు ఏదో జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో ఉంటాం. బట్ చాలా యాక్సిడెంట్స్ అయిపోయి లాస్ట్ సంవత్సరం చెప్పిన లక్షల మంది కూడా ఆ రోజు మార్నింగ్ నైట్ పడుకుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చూస్తాం అనుకుని లేచిన వాళ్ళే. అన్ఫార్చునేట్లీ 1,00,000 మెంబర్స్ ఏవైతే యాక్సిడెంట్స్ చెప్పారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ చూడలేకపోయారు. సో అలాంటి ఇందులో 2 వీలర్స్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ అరైవ్ అనే ప్రోగ్రామ్ లో మెయిన్ ఫోకస్ 2 వీలర్స్ మీద పెడతా ఉన్నాం. అండ్ హెల్మెట్ పంపిణీ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కూడా చేస్తూ ఉంటాం. ఎన్ని చేసినా కూడా గవర్నమెంట్ పరంగా చేసే 2-3% మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు ఎంత పాపులేషన్ మనం ఎన్ఫోర్స్ చేసి బలవంతంగా పెట్టించే పరిస్థితులు మన ఈ దీంట్లో ఈ సొసైటీలో లేవు. సో అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం. ఆఫ్టర్ దట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళకి. సో దీనికి సంబంధించి దీంట్లో ఈ వారంలో మనకి ప్రోగ్రామ్స్ అని తీసుకుంటా ఉన్నాం. అరైవ్ సంబంధించి ఈ 1 వీక్ లో మనకి ఏవైతే ఇంకా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, పాట్ హోల్స్ ఏవైనా ఉంటే మన మున్సిపల్ దీంట్లో రిక్వెస్ట్ కమిషనర్ అండ్ చైర్పర్సన్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా కూడా పాట్ హోల్స్ గట్రా ఏమైనా ఉంటే కూడా అది కూడా ఇమీడియట్ చేస్తే మనకి యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉందని ఈ వారం రోజుల్లో అది కూడా ఒక ప్రోగ్రామ్ లో పార్టీ ఉందని చెప్పి చెప్తూ ఇవి కూడా మనం క్లియర్ చేసుకోవాలి. హెల్మెట్ పంపిణీకి సంబంధించింది కానీ, లేకపోతే ఎవరైనా కూడా ట్రిపుల్స్ గట్రా వెళ్తుంటే వాళ్ళకి కూడా ఫైన్ వేయడం కానీ, లేకపోతే వెహికల్ ఇంపౌండ్ చేయడం కానీ ఇవి కూడా మనం ఎన్ఫోర్స్ చేసుకుంటా ఉన్నాం. సో ఎంత ఎన్ఫోర్స్ చేసినా కూడా ఎన్ఫోర్స్మెంట్ అనేది 5% మాత్రమే ఉంటుంది. అవేర్నెస్ 99% వరకు ఉంటుంది. అలాగే మనం చూస్తూ ఉంటే వెహికల్స్ 4 వీలర్స్ కూడా చూస్తూ ఉంటే
90% కేసెస్ లో మీరు పెట్టుకుంటే డ్రైవర్ మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు, మిగిలిన ముగ్గురు కూడా ఎవరు సీట్ బెల్ట్ పెట్టుకోరు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కూడా చాలా మందికి తెలియదు. సో మనకి యాక్సిడెంట్ చూస్తూ ఉంటే మనకి 30-40 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్ళినప్పుడు కూడా మనం ఒకవేళ యాక్సిడెంట్ ఏదైనా హిట్ అయితే ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. సో మనకు ఇది కూడా అవేర్నెస్ 4 వీలర్స్ ఉన్నాం కదా, మనకి ఏం మొదలు కదా అనేది ఇంట్లో మనం ఉంటాం. బట్ సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. డ్రైవర్ తో పాటు ఎదురుగా ప్యాసింజర్ సీట్ లో ఉన్న వాళ్ళైనా వెనకాల ఉన్న వాళ్ళైనా కూడా అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అండ్ ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ సంబంధించి రూల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఎక్కడైతే క్రాస్ చేయకూడదు, ఎక్కడైతే హై స్పీడ్ మెయింటెనెన్స్ ఎంత స్పీడ్ లో వెళ్ళాలో అవన్నీ కూడా మనకు ఫాలో అవ్వాలి. రీసెంట్ గా కూడా హనుమాన్ జయంతి దాంట్లో కూడా మనకు కొన్ని యాక్సిడెంట్స్ చూడడం జరిగింది. ధర్మపురిలో హై స్పీడ్ దాంట్లో వెళ్ళి ఓవర్ క్రాస్ చేస్తూ ముగ్గురు డెత్ అవ్వడం జరిగింది అన్ఫార్చునేట్లీ. సో ఇవన్నీ కూడా మనకి స్పీడ్ మెయింటైన్ చేస్తూ హెల్మెట్స్ వాడుతూ అండ్ 4 వీలర్స్ అయితే మనకు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ రూల్ పొజిషన్స్ ఫాలో అయితే మన ప్రాణాలు మనమే కాపాడుకోగలుగుతాం. వేరే వాళ్ళు ఎవరో గవర్నమెంట్ వచ్చి చెప్తేనే మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటాము, లేకపోతే పోలీసు ఉన్నారని భయంతోనే మనం హెల్మెట్ పెట్టుకుంటాము అంటే ఇప్పుడు మనం సత్యం అవ్వదు. సో ఎప్పుడైనా జరగకూడదు జరిగినప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా మన దీంట్లో మన లైఫ్ ఎలా మనం చేంజ్ చేసుకోవాలని మన ఉద్దేశం. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఇంట్లో ఎవరైనా 4 వీలర్ వాడుతున్నారా, 2 వీలర్ వాడుతున్నారా, మన పిల్లలు ఎవరైనా స్కూటీ వేసుకొని బయటకు వెళ్తున్నారా, వాళ్ళు ఏమి ప్రికాషన్స్ తీసుకుంటారు, 2 వీలర్స్ రూల్స్ అని తెలుసా లేదా, డ్రైవింగ్ కరెక్ట్ గా వచ్చా లేదా, తర్వాత ఈ హెల్మెట్ అని ప్రాపర్ గా వాడుతున్నారా లేదా, 4 వీలర్ గట్రా వెళ్తే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటారా లేదా, ప్రాపర్ గా లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ పరంగా ఈ 1 వీక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం. డిపార్ట్మెంట్ పరంగా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా జనవరిలో ఆల్రెడీ మనం ప్రోగ్రామ్స్ చేస్తాం. తర్వాత వారోత్సవాలు, మాసోత్సవాలు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూ చేస్తాం. బట్ ఫాలో అవ్వాల్సిన ప్రజలు గౌరవనీయులు కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్, ఇక్కడ ఆర్డీఓ గారు, మన డిఎస్పీ గారు, టౌన్ ఎస్ఎస్ఓ గారు, ఎస్ఐ, అందరు పోలీస్ సిబ్బంది, ప్రజలు, మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్న అందరూ మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ రోజు నుంచి ఈ అలైవర్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక వారం వరకు మనం చాలా అగ్రెసివ్ గా ఈ ప్రోగ్రామ్ మనం డే బై డే టీం బట్టి మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఈ రోజు మనం జగిత్యాల జిల్లాలో CCTV ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే CCTV మనకి చాలా ట్రాఫిక్ సంబంధించి ఇష్యూస్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్ని యాక్సిడెంట్స్ మనం ఏ కారణంలో జరిగింది, ఎందుకు, ఎట్లా ప్రివెంటివ్ మెజర్ మనం తీసుకోవచ్చు, ఇవన్నీ మనం అనలైజ్ చేస్తాం టీవీలో. ఇంకా ట్రాఫిక్ మానిటరింగ్ కోసం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా అది మనం వాడుతున్నాం. మనం అందరికీ తెలుసు మన దేశంలో 1.4 లాక్ ప్రాణం ఈ యాక్సిడెంట్ వల్లనే, రోడ్ యాక్సిడెంట్ వల్ల పోతున్నది. ఇది కంపేర్ చేస్తే నార్మల్ మర్డర్ ఇట్లా ఈ ఇష్యూస్ లో ప్రాణం పోయిన ఇట్లా మనం కంపేర్ చేస్తే ఇట్ ఈస్ 10 times మోర్. సో ఈ రోడ్ సేఫ్టీ ఒకటి ఒక మేజర్ మనకి ఇప్పుడు చేంజ్ కావాలి. ఈ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ అది చాలా మేజర్ ఇష్యూ అవుతుంది మన దేశం. సో దీనికోసం మన గవర్నమెంట్ తరఫు నుంచి, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది జనవరి మంత్ లో మన డీజీపీ సార్ శ్రీ శివగారెడ్డి IPS గారు ఇనాగరేట్ చేశారు. ఇక్కడ ఆనరబుల్ CM గారు కూడా వచ్చి దీనికి చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ గైడెన్స్ కూడా సార్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయ్యి మన పోలీస్ వాళ్ళు డైలీ ఒక థీమ్ తీసుకొని ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో మీతో పార్టిసిపేట్ అవుతారు అండ్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఈ రోజు ఈ విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో విలేజ్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు కొన్ని ప్రివెంటివ్ మెజర్ కోసం పనిచేస్తారు. ఇంకా రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉంది, అక్కడ కూడా పిల్లలు ఈ గ్యాదర్ చేస్తూ